హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే స్వీట్ షాప్ స్టైల్లో గుల్ల మైసూర్ పాక్ అండి. గుల్ల మైసూర్ పాకును పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కొలతలతో చేసుకున్నారనుకోండి మైసూర్ పాకు టెక్స్చర్ గానీ టేస్ట్ గానీ చాలా బాగా కుదురుతాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా ఈ కొలతలతో ఒక్కసారి మైసూర్ పాకుని చేసుకున్నారనుకోండి చాలా బాగా కుదురుతుందండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ గుల్ల మైసూర్ పాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా అయితే శనగపిండిని తీసుకోండి. నేనైతే మెజర్మెంట్ కప్పుతో కొలత తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ తీసుకొని ఆ కొలతలతో ఇలా శనగపిండిని అనేది తీసుకోవచ్చు. మైసూర్ పాక్ అనేది ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నా ఆ శనగపిండిని అనేది ఒక కప్పుతో గానీ ఒక గ్లాస్ తో గానీ కొలత తీసుకుంటే గనక పర్ఫెక్ట్ గా వస్తుంది మైసూర్ పాక్ అనేది. నేనైతే శనగపిండిని మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు నిండుగా శనగపిండిని తీసుకున్నానండి. ఒక కప్పు శనగపిండితో మైసూర్ పాకం చేస్తున్నాను. ఇలా శనగపిండిని అంతా ఒకసారి జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. శనగపిండి ఉండలు ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల శనగపిండి అనేది సాఫ్ట్ గా అవుతుంది. ఇలా జల్లెడ పట్టుకున్న శనగపిండిని అంతా కాసేపు పక్కన పెట్టేసుకోండి. మేము ఏ కప్పుతో శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతోనే 2 కప్పుల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె వేసుకోవచ్చు. నేనైతే 2 కప్పుల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా అయినా కూడా టేస్ట్ బాగుంటుంది మైసూర్ పాక్ అనేది. తీసుకున్న ఆయిల్ అంతా కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. మనం మైసూర్ పాక్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఈ గిన్నెలోకి వేసుకోవడానికి ఈ గిన్నెకంతా ఆయిల్ అంతా రాసుకోవాలి. ఇలా రాసుకున్న ఈ గిన్నెను కూడా పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న ఆయిల్ గిన్నెని ఆ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ అంతా మరిగించుకోవాలి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో మనం శనగపిండిని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే 2 కప్పుల వరకు షుగర్ ని వేసుకోండి. 2 కప్పుల షుగర్ అంతా వేసుకున్నాక అదే కప్పుతోనే 1 కప్పు నీళ్లు పోసుకొని చక్కెరనంతా కూడా కరిగించండి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల ఆయిల్, 2 కప్పుల షుగరు, 1 కప్పు వాటరు. ఇవైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి మైసూర్ పాక్ చేసుకోవడానికి. ఇలా షుగర్ అంతా కరిగించుకున్నాక స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కెర పాకం అనేది ఇలా తీగ పాకం వచ్చేంత వరకు మిక్స్ చేయాలండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా తీగలా ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఫామ్ అయితే సరిపోతుంది. మనం జల్లెడ పట్టుకున్నాం కదండి శనగపిండి ఇందాక, ఆ శనగపిండిని అంతా కూడా వేసుకోవాలి. ఇలా శనగపిండిని అంతా వేసుకున్నాక శనగపిండి అనేది ఉండలు లేకుండా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల శనగపిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు శనగపిండి అనేది పాకంలో బాగా ఉడకాలండి. ఇలా ఉడికించుకున్నాక పక్క స్టవ్ మీద మనం అయితే ఆయిల్ మరిగించుకుంటూ ఉన్నాం కదా, ఆయిల్ అనేది ఒక్కొక్క గరిట వేస్తూ మిక్స్ చేసుకోవాలి. వేసిన ఆయిల్ అంతా పిండి మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత మరొక గరిట ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయగానే మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేస్తూనే కొద్దిగా ఆయిల్ వేసుకుంటూనే ఉండాలి. ఆ స్టవ్ మీద స్టవ్ అనేది లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మరిగించకూడదండి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మరిగించాలి. మనం తీసుకున్న ఆయిల్ మొత్తం అయిపోయేంత వరకు కూడా ఈ ప్రాసెస్లోనే చేయాలండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేస్తూ వీడియోలో చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆయిల్ వేసానండి. మొత్తం ఆయిల్ వేసిన తర్వాత చివరికైతే ఇలా వచ్చిందనమాట టెక్స్చర్ అనేది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలోకి అంతా కూడా వేసుకోవాలి. ఇదంతా ఇలా మొత్తం వేసుకున్నాక గరిటెతోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడుగానే కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకోవడానికి కాదండి, వేడిగా ఉన్నప్పుడుగానే ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారబెట్టుకోండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీని మీద ఒక ప్లేట్ బోర్లించి ఇప్పుడు చూపించిన విధంగా ట్యాప్ చేసుకోవాలండి. చూసారు కదండి, స్వీట్ షాప్ స్టైల్లో గుల్ల మైసూర్ పాకు రెడీ అయిపోయింది. టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా కుదిరాయి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మీరు కూడా ఈ మెజర్మెంట్స్ తో గుల్ల మైసూర్ పాక్ చేసుకోండి. అచ్చం మన స్వీట్ షాప్ స్టైల్లో తిన్నట్టుగా ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీ ఇంట్లో ఎలా కుదిరాయి అన్నది నాకు కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.